హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన ఛానల్లో ఈజీగా టేస్టీగా టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ టమాటా రసాన్ని ఎలాంటి ఫ్రై లేకపోయినా సరే అండి, అన్నంలోకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా నేను 4 టమాటాలను తీసుకున్నానండి. ఇవి గ్రామ్స్లో వెయిట్ చెప్పాలంటే 300 గ్రామ్స్ వరకు ఉంటాయి. టమాటాలని మధ్యలోకి కట్ చేసుకొని తొడిమెలన్నీ తీసేసుకోవాలండి. ఈ విధంగా తొడిమెల్ని తీసి పడేసుకోవాలి. తర్వాత టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలని వీలైనంత వరకు పండిన టమాటాలు తీసుకోండి. కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా చేత్తోటి మెత్తగా స్మాష్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి. చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే టమాటాలు కూడా పుల్లగానే ఉంటాయి కాబట్టి. తర్వాత ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని 1 ఇంచు అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకొని స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 5 నుంచి 7 నిమిషాల పాటు ఈ టమాటా రసాన్ని బాగా మరిగించుకోవాలి. ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను 2 స్పూన్ల ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని 2 పచ్చిమిర్చిల్ని ఈ విధంగా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసి ఉల్లిపాయలు కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం మరిగించుకున్న రసాన్ని ఒక స్ట్రైనర్లో వేసి ఈ విధంగా వడకొట్టుకోవాలండి. వేడిగా ఉంటే కనుక గరిటెతో కలుపుకోండి, లేదంటే చేత్తోనే బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటూ స్ట్రైనర్తో ఇదంతా వడకట్టుకోవాలి. నేను కొంచెం నీళ్లు కూడా పోసి వడపోసాను. తర్వాత మరొక 1/2 లీటరు వాటర్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అలాగే 1 స్పూను రసం పౌడర్, 1/2 స్పూను ధనియాల పొడి, 1 స్పూను పంచదార, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. కొత్తిమీర అన్నిటితో పాటు కలిపి వేసి మరిగించుకున్నారంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే పంచదార వేయడం వల్ల టమాటా రసం మంచి టేస్ట్ వస్తుందండి. ఒక 5 నిమిషాల పాటు మరిగించుకున్నారంటే టమాటా రసం రెడీ అయిపోయినట్లే. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలోనే ఈ టమాటా రసాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టమాటా రసాన్ని ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.